హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మాది చేపల పులుసు కూర. మా వారు స్వయంగా చెరువు దగ్గరికి వెళ్ళి చేపలు తీసుకొచ్చాడు. చూడండి ఫ్రెండ్స్, కడగడానికి ఎలా కష్టపడుతున్నాడో మా కోసం. ఇలా ఫ్రెష్గా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని నీట్గా కడుక్కోవాలి చేపలని. ఫస్ట్ చేపలకి ఇలా గల్లుప్పు వేసి కడగడం వల్ల నీట్గా వెళ్ళిపోతుంది పొట్టు, అదంతా ఏమైనా ఉంటే చేదు లాంటిది. అందుకోసం కొద్దిగా ఉప్పు వేసుకొని కడుక్కోవాలి. ఫస్ట్ చింతపండుని నానబెడదాము. ఫస్ట్ చింతపండు నానబెట్టుకోవాలి ముందుగానే. ఇలా ఆనియన్, మిర్చి, కొత్తిమీర కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా తగినన్ని నీళ్ళు పోసుకొని చింతపండుని నానబెట్టుకోవాలి. చేపల పులుసు చిక్కగా రావడానికి ఆనియన్ని ఇలా వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని మిక్సీ పట్టుకుంటే చేపల పులుసు అనేది చిక్కగా వస్తుంది. పులుసు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చిన్నపాటి 2 ఆనియన్స్ని తీసుకొని ఉడికించుకోవాలి. గ్యాస్ పైన ఫస్ట్ ఉడికించుకొని ఇలా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చేపల పులుసు ఎలా చేసుకుందామో చూద్దాం. ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. కొద్దిగా ఆయిల్ పోసుకున్న తర్వాత నూనె వేడయ్యాక మిర్చి వేసుకున్నాక, మిర్చి కొంచెం వేగాక ఆనియన్ కూడా వేసుకోవాలి. ఇలా వేడి చేసిన ఆనియన్ని కట్ చేసి మిక్సీ బౌల్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. విత్ వాటర్ ఏం యాడ్ చేయవద్దు, ఇలానే మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఆనియన్ పేస్ట్ మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి పక్కకి. ఆనియన్ ఇలా బాగా వేగనివ్వాలి. ఇలా ఆనియన్ పేస్ట్ని మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇలా ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం మిక్సీ పట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ని కూడా ఇందులో వేసేయాలి. వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 to 3 minutes నూనెలో బాగా వేగనివ్వాలి. చేపలు ఇలా ఫ్రెష్గా కడుక్కున్న తర్వాత కొద్దిగా నిమ్మరసమును కొద్దిగా ఉప్పు యాడ్ చేయాలి. ఈ యాడ్ చేయడం వలన చేపలలో నీసు వాసన అనేది ఉండకుండా పోతుంది. ఇలా నిమ్మరసం, ఉప్పు యాడ్ చేసి కొద్దిసేపు నాననివ్వాలి. ఆనియన్ పేస్ట్ వేశాక ఒక 5 నిమిషాలు బాగా వేపుకున్నాక ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం, 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అల్లం కూడా పచ్చివాసన వేయేంత వరకు వేయించుకోవాలి ఆయిల్లో. చేపల కూర చాలా ప్రాసెస్ ఉంటుందండి. ఇలా మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండుని, దాని రసాన్ని తీసుకోవాలి. చింతపులుసుని తీసుకొని ఇప్పుడు బాగా వేడయ్యాక ఇందులోకి చింతరసాన్ని యాడ్ చేయాలి. ఇలా చింతపండు పులుసులోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. చేపల కూరలోకి ఉప్పు, కారం కొంచెం ఎక్కువనే పడుతుంది. చింతపండు పులుసు పోసాం కదా, చిక్కగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఉప్పు, కారం అనేది ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేస్తున్నాను. ఇలా కారము అన్నీ చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు మసలనివ్వాలి పులుసుని. ఇలా మసులుతుంటే కొద్దిగా మెంతిపిండి కూడా యాడ్ చేసుకోవాలి. మెంతిపిండి అనేది పులుసులోకి చాలా ఫ్లేవర్ ఉంటుంది. ఒక 15 to 20 minutes ఇలా బాగా మసలనివ్వాలి పులుసుని. ఎలా అంటే మనకి ఇలా చిక్కదనం రావాలి పులుసులో. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం నిమ్మకాయ, ఉప్పు వేసుకొని నానబెట్టుకున్నాం కదా, కొంచెం నీసు వాసన పోయేంత వరకు ఇవి నానాయి కదా చేపలు. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా యాడ్ చేద్దాం.
ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 20 మినిట్స్ ఉడకనివ్వాలి. చేపని మూత పెట్టుకోవడమే.